ఎందుకు తరగకుండా పెట్టడం అందరూ ఐకమత్యంగా పోరాడు తప్ప మనకేం ప్రయోజనం ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరు సమ్మెకు సిద్ధపడి మనమందరము వీళ్ళు పిలుపునివ్వగలిగి మనమే ముందు రైట్ అనుకునే విధంగా మనం ఉండాలా. ప్రతి ఒక్కరూ వీఆర్ఏ ఐక్యత వద్దులే విధంగా అన్న ఇక్కడికి వచ్చిన వీఆర్ఏలందరికీ పేరు పేరు అందరికీ నమస్కారాలు. అన్న నేను 20 ఏళ్ల నుంచి వీఆర్ఏగా నేను పనిచేస్తున్నా. ఎన్నేళ్ళు? 20 ఏళ్ళు. 15 సంవత్సరాలు ఓసీగా నామినీగా పనిచేసిన. ఏ రోజు ఉద్యోగం కోసం అన్న అంత ముందు పనిచేసినటువంటి పెద్దలు రాష్ట్ర నాయకులందరూ ఇదో జీవాడ మరియు వారి సంఘ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. మీరు ఈ మండుటెండలో కూడా ఇలా ధర్నా చేయటం కొంచెం బాధ కలిగించే విషయమైనా కూడా మీరు సంఘం మీద ఒత్తిడి తేవటం వల్ల ఇది తప్పని పరిస్థితి అని చెప్పి మాకు కూడా అర్థమైంది. బట్ ఏదైతే డిమాండ్స్ ప్రస్తుతం మీరు కాగితం రూపంలో ఇచ్చారో అవి ఇంతకు ముందు కూడా ఇచ్చారు. అవి మేము గవర్నమెంట్కి పంపించాము. గవర్నమెంట్లో అవన్నీ కూడా కొంచెం యాక్టివ్ కన్సిడరేషన్లో ఉన్నాయి. సో అందువల్ల మళ్ళీ ఈ యొక్క ఏదైతే వినతి పత్రాలు ఇచ్చారో అవన్నీ కూడా మేము గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేసి వాటి మీద తక్షణం స్పందించవలసిందిగా కూడా CCLA గారి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సంఘం, గ్రామ సేవకుల సంఘం CITU, వీఆర్ఏలు వందలాది మంది మండుటెండను సైతం లెక్క చేయకుండా CCLA సామూహిక కార్యక్రమానికి శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నటువంటి CCLA కార్యాలయం దగ్గర కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రభుత్వానికి గతంలో వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా మా మనవి ఏంటంటే, పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో పే స్కేల్ జీతాలు ఇస్తున్నారు. ఒక్కో వీఆర్ఏ ఇవాళ 36,000 రూపాయల జీతాలు తీసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 11,000 జీతం ఇస్తా ఉన్నారు. ఈ 11,000 రూపాయల్లో నైట్ డ్యూటీలు కానీ లేకపోతే రీసర్వేల పేరుతో రకరకాల పేర్లతో అడ్డగోలుగా వాడుకుంటున్నారు. ఈ వాడుకునేదానికి 3,500-4,000 రూపాయలు పై ఖర్చులకే పోతున్నాయి. ఒక్క నయా పైసా టీఏ కానీ డిఏ కానీ ఇవ్వట్లేదు. 11,000లో 3,500-4,000 పోతే మిగిలిన డబ్బులతో మా పెళ్ళాం బిడ్డలకి లేకపోతే మహిళలైతే వాళ్ళ భర్తలకి పిల్లలకి ఏ రకంగా అన్నం పెట్టుకోవాలని అడుగుతున్నాం. ఇదేనా ఈ ప్రభుత్వం మాకు ఇచ్చే గౌరవం? గ్రామాల్లో రెవెన్యూ శిస్తు వసూలు చేయడంలో, రైతులు సహాయపడటంలో, ప్రభుత్వానికి అవసరమైన అన్ని వివరాలు సేకరించడంలో, చచ్చిన శవాల్ని పందికొక్కల్ని తీయటంలో, అనాథ శవాలను తగలబెట్టడంలో, దహనం చేయటంలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నాం. అటువంటి మాకు ఈ ప్రభుత్వాలు ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతున్నాం. అందుకే తక్షణం పే స్కేల్ జీతాలు చెల్లించాలి. 1 టైం సెటిల్మెంట్ కింద VRO ప్రమోషన్లు కానీ లేకపోతే ఇతర అటెండర్, వాచ్మెన్ పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతున్నాయో ఆ ఖాళీల్లో 70% మాకు ఇవ్వాలి. మాలో అర్హులైన వాళ్ళకి వెంటనే పోస్టులు ఇచ్చి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ల మీద ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. జాయింట్ సెక్రటరీ గారు మాతో మాట్లాడారు. ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు ఇక్కడికి వచ్చారు. వారు ఒకటే చెబుతున్నారు, మీరు చాలా సార్లు ఇచ్చారు, మేము ప్రభుత్వానికి పంపుతున్నాం. ఇవన్నీ ఆర్థిక విషయాలతో ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థిక విషయాలు తేలిస్తే మేము ఏమైనా చెప్పగలం. ప్రభుత్వం దగ్గర నుంచి మాకేమి రావట్లేదు అన్నారు. అంటే ఎన్నాళ్ళని మేము ఈ రకంగా తిరగాలి చెప్పులు అడిగేలాగా? అందుకే ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇవ్వదలుచుకున్నాం. ఏప్రిల్ 19వ తారీఖు దాకా మేము గడువిస్తున్నాం ఈ ప్రభుత్వానికి. మేము ఏమైతే కోరుతున్నామో ఆ న్యాయమైన డిమాండ్, లైట్ డ్యూటీలు రద్దు కానీ, ప్రమోషన్లు కానీ, డిఏని జీతంలో కలపడం కానీ, పే స్కేల్ జీతాలు ఇవి ఇవ్వకపోతే ఏప్రిల్ 19 దాకా చూస్తాం. ఏప్రిల్ 20వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇదే విషయాన్ని పైన అధికారులకి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అధికారులకి, వీఆర్ఏల అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. తేల్చుకోవాల్సింది ప్రభుత్వం. మమ్మల్ని రోడ్డు మీదకి నెడతామా లేదు మా సమస్యలు పరిష్కారం చేసి మా కుటుంబాలకు అన్నం పెట్టడం అనేది తేల్చుకోవాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. వీఆర్ఏలతో పెట్టుకోవద్దు, వీఆర్ఏలతో పెట్టుకొని లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించవద్దు, సామరస్యంగా పరిష్కరించమని మా డిమాండ్. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తుంది. వీఆర్ఏల సమస్య ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. పక్క రాష్ట్రాల్లో వీఆర్ఏలకు పే స్కేల్ జీతాలు అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో వీఆర్ఏలకు జీతాలు పెంచకుండా, పే స్కేల్ అమలు చేయకుండా వీఆర్ఏ సర్వీస్ రూల్స్ విరుద్ధంగా డ్యూటీలు వేసి, అక్రమ డ్యూటీలు వేసి పని చేపిస్తున్నారు. ఎన్నోసార్లు ఈ ప్రభుత్వం వచ్చినాక మంత్రులకు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్యలు పరిష్కరించండి, పక్క రాష్ట్రాల్లో పే స్కేల్ అమలు చేస్తున్నారు, పే స్కేల్ అమలు చేయండి. అలాగే రాష్ట్రంలో వేలాది పోస్టు ఖాళీలు ఉన్నాయి. VRO పోస్టులు, అటెండర్ పోస్టులు, నైట్ వాచ్మెన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం వీఆర్ఏల చేత వెట్టి చాకరీ చేపిస్తుంది.
విఆర్ఓ ప్రమోషన్ ఎప్పుడైనా వస్తుందని ఆశగా చదువుకున్న విఆర్ఏలు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రమోషన్ ఖాళీలు కూడా భర్తీ చేయట్లేదు. ప్రస్తుతం ఉన్న 30% ఉన్న విఆర్ఓ ప్రమోషన్ శాతాన్ని 70% పెంచాలి. అదే విధంగా గత ప్రభుత్వం ఏ విధంగా విఆర్ఓ ప్రమోషన్స్ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా భర్తీ చేసిందో ఈ ప్రభుత్వం కూడా ఖాళీలన్నీ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే విధంగా నోటిఫికేషన్ ద్వారా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి విఆర్ఏలకు అన్యాయం చేయకూడదు. రెవెన్యూ శాఖలో విఆర్ఓ పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, అటెండర్, నైట్ వాచ్మెన్ పోస్టులు ఎప్పటికైనా ప్రమోషన్ వస్తుందని ఆశతో విఆర్ఏలు పనిచేస్తున్నారు. ఈ పోస్టులను విఆర్ఏల చేత భర్తీ చేయకుండా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే విఆర్ఏలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కావున మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ యొక్క జాబ్ నోటిఫికేషన్ లో ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులను మినహాయించాలని కోరుతున్నాం. అదే విధంగా ఏళ్ల తరబడిగా పనిచేస్తున్నారు నామినీలు తల్లిదండ్రుల స్థానంలో, వాళ్ళని రెగ్యులర్ చేయాలని మేము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి లేదు ఆ సమస్య పరిష్కరించడానికి, కానీ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. కావున కనీసం మా యొక్క సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఇదే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ రోజు వేలాది మందితో మంగళగిరి CCLA కార్యాలయం వద్ద మేము సామూహిక రాయబార కార్యక్రమాన్ని నిర్వహించాము. మా సమస్యలు కనుక రాబోయే రోజుల్లో పరిష్కరించకపోతే ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము, 20వ తారీఖు నుంచి ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మేము సమ్మె బాట పడుతున్నాము. అలాగే నైట్ వాచ్మెన్ డ్యూటీలు కూడా తీసేయాలి, విఆర్ఏ సర్వీస్ రూల్స్ ప్రకారం పనిచేయాలి. మేము సమ్మెలోకి వెళ్ళాలా లేదా సమ్మె నుంచి మినహాయించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలా అనేది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయమని మేము విన్నవిస్తున్నాం. మా సమస్యలు కూడా పరిష్కరించకపోతే మేము సమ్మె బాట వెళ్తామని